Before having exchange of your views, I want to tell a few things about democracy. India is celebrated widely across the world for its democracy. And in fact, India is the world's largest democracy. 140 crore people are democracy nadustundi. It is not a small thing. Democracy is itself a achievement for India. Democracy అంటే ఏంటి? మీరు బుక్ లో చూసేటట్టు ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అవునండి. Sir, I stand strongly in favor for democratic system because right to equality, freedom of expression, right to vote are not just mere words. As Abraham Lincoln said, of the people, for the people, by the people. ఇండియాలో మనం ఫాలో అయ్యేది ఫ్లూయిడ్ డెమోక్రసీ సార్. నా ఒపీనియన్ అంటే వీ షుడ్ ఫాలో వర్కింగ్ డెమోక్రసీ. ఎందుకంటే ఆమె చెప్పింది ఏంటంటే రైట్ టు ఓట్ అని చెప్పింది. ఇండియాలో ఫాలో అయ్యే సిస్టమ్ ఎట్లుందంటే నాట్ ఫర్ రైట్ టు ఓట్, ఇట్స్ ఫర్ రైట్ టు బ్రాండ్ ఆర్ రైట్ టు మనీ. ఫస్ట్ థింగ్ అంటే అది సార్. అండ్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ ఆన్ ద రిప్రజెంటేటివ్స్. సార్ అట్లాంటి టైంలో ఎవరైనా ఒకరు వైజ్ లీడర్ని పెడితే డెమోక్రసీ రైట్ టు మందులో అయిపోయింది. సో దాని బదులు ఒక మంచి లీడర్ వస్తే కాపాడతారు కదా అని అంటున్నారు వీళ్ళు. ఎవరో వస్తారని చూసే బదులు మనమే వెళ్ళాలని చూడాలి సార్ ఎప్పుడైనా ఆ పొజిషన్కి. ఓకే ఫైన్. పొలిటీషియన్స్కి పవర్ ఎక్కువ ఉంటుంది కదా సార్. సో ఆ పవర్ని యూజ్ చేసుకొని మనీ కానీ ఫేక్ ప్రామిసెస్ ఇస్తారు కదా. అంటే ఇప్పుడు నేను ఒక సిటిజన్ని, నేను ఓట్ వేయాలంటే అతను వచ్చి నా దగ్గరకు వచ్చి ఇంత మనీ ఇస్తా, నా ఓట్ని లాక్కుంటున్నారు కదా సార్. ఇప్పుడు మనకు డెమోక్రసీ ఉంది కాబట్టి మనం ఓట్ చేస్తున్నాం కాబట్టి ఆయన తప్పు చేస్తే తప్పని చెప్పగలుగుతున్నాం. పోనీ నెక్స్ట్ టైం దింపగలుగుతున్నాం. మనీ తీసుకోవచ్చు, మందు తీసుకోవచ్చు, కానీ అది మనలో మార్పు ఉండాలి కదా. స్టేట్లో అయినా సెంట్రల్ అయినా, స్టేట్లో అయితే సీఎం క్యాండిడేట్ చూసి ఓటేస్తున్నాం మనం, సెంట్రల్ అయితే పీఎం క్యాండిడేట్ చూసి ఓటేస్తున్నాం. కానీ మన నియోజకవర్గం ఎమ్మెల్యేనో ఎంపీనో చూసి ఓటేయట్లా. ఫస్ట్ థింగ్ ఇన్ ద అవర్ సిస్టమ్ ఈజ్ వాళ్ళెవరు వాళ్ళ పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తున్నాం, మోడీని చూసి ఓటేస్తున్నాం. అదే కానీ వాళ్ళ మాన్యాన్ని బట్టి ఉండేది. అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళని చూసుకొని ఓటేయాలి, కానీ ఆల్ ఓవర్ ద కంట్రీలో వాళ్ళు కాదు కదా సార్ మెయిన్ థింగ్. The system has many flaws, sir, like you mentioned, but there is also scope for development, sir. Whereas for other form of government, there is no scope, sir. No guarantee that they'll provide education, they'll provide equal opportunities and anything. So there's definitely flaws in democracy. Related to all these democracy. We'll have discussion with respect to democracy. Before having exchange of your views, first I want to tell a few things about democracy. India is celebrated widely across the world for its democracy. And in fact, India is the world's largest democracy. 140 crore people are democracy nadustundi. It is not a small thing. It's India's soft power. It's India's prestige. So, democracy is itself a అచీవ్మెంట్ ఫర్ ఇండియా. డెమోక్రసీ అంటే ఏంటి? మీరు బుక్లో చూసేటట్టు ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అవునాయండి. మెయిన్ థింగ్ ఆఫ్ డెమోక్రసీ ఏంటి అని అంటే జనాలకి తగినట్టు, జనాలకి నచ్చినట్టు రూల్ ఉండడం. అవునా కదా? నౌ ఇండియా ఈజ్ ఎ డెమోక్రసీ. అయితే ఈ డెమోక్రసీ నచ్చని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే ఇండియా అవ్వాల్సినంత డెవలప్మెంట్ అవ్వలేదనో ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు. కాదు డెమోక్రసీ మంచిదని కూడా కొంతమంది ఉన్నారు. నౌ what you people will be saying as a future civil servant, I want to know your opinions, starting with Pritika, starting with Manaswini. Sir, I stand strongly in favor for democratic system because right to equality, freedom of expression, right to vote are not just mere words. They are pillars for this system. They are pillar for expression as well. As Abraham Lincoln said, of the people, for the people, by the people, and it really stands and as the best form of government. You are telling democracy is the best form of government. Any other who want to support democracy as the best form of government? So I do agree with her. And firstly, we must acknowledge that for a country like India with huge population, there is also diverse culture in India, sir, where multicultural culturalism exists. Yeah. So political freedom is a really big achievement for India, where people have right to vote, contest in election and so on. And in a country like India, other than democracy, any other form of government will fail, sir. That is my opinion. Since you are telling that since India has multi-cultures, to protect each and every culture should have their, be it different type of tribal culture or different religious cultures and all, different cultures ఉన్నాయి కాబట్టి అందరికీ ప్రొటెక్షన్ ఉండాలి అంటే డెమోక్రసీ ఉండాలి అని అంటున్నారు. యా, దట్ ఈస్ ద థింగ్, రైట్? అండ్ వాట్ షీ told is absolutely correct, because democracy is not only about majority or not only about minority. In fact, democracy is about protection of majority. Democracy is about protection of minorities. Majoritarian అనే కాదు, democracy is about protection of minorities. But problem ఏమైపోయింది అంటే democracy has become a majoritarian now. Okay, anyway, yeah, good point what you have raised. Any other things you want to say supporting the democracy?
Policies like reservations, welfare schemes, there are the real meaning of democracy, raising the voice of people. So democracy is the best. ఓకే, యు ఆర్ టెల్లింగ్ దట్ సిన్స్ ఇన్ ఏ సిచ్యువేషన్ లైక్ డెమోక్రసీ జనాలకి అనుకూలంగా జనాలకి డెవలప్మెంట్ చేస్తూ గవర్నమెంట్ ఉండాలి కాబట్టి జనాల బాధలను తీర్చాలి. ఏవైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళ బాధలను తీర్చాలి అని అంటే రిజర్వేషన్స్ లాంటివి కానీ వెల్ఫేర్ స్కీమ్స్ లాంటివి కానీ తేవాలి. డెమోక్రసీలోనే ఇది సాధ్యం అవుతుంది కాబట్టి డెమోక్రసీ ఉండాలి అని మీరు అంటున్నారు. రైట్, గుడ్, యాక్సెప్ట్ కదా. అపోజ్ ఎనీవన్? సార్ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మనకి ప్రామిసెస్ ఇస్తున్నారు కదా సార్, అక్కడ ఏమి ఇస్తున్నారు, కొంతమంది కమ్యూనిటీస్ని మిస్గైడ్ చేస్తున్నారు, లైక్ మీకు ఇంత రిజర్వేషన్ ఇస్తా అని. ఇప్పుడు మన తెలంగాణలో కూడా జరిగింది కదా సార్, ఫస్ట్ మనకి బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తా అని, కానీ ఇంతకుముందే మనకి 23% ఉంది, కాకపోతే అది 50% క్రాస్ అవుతుంది కదా సార్. అట్లా వాళ్ళు జస్ట్ వాళ్ళ ఏమంటారు ఓటింగ్ కోసమే మిస్గైడ్ చేస్తున్నారు, ఏదో డెవలప్మెంట్ చేద్దామని కాదు. సో ఏమన్నారంటే ఆ రిజర్వేషన్ అనేది ఏదైతే జనాలు కాపాడడానికి తీసుకొస్తున్నారో దాన్ని ఐడెంటిటీ పాలిటిక్స్కి యూజ్ చేస్తున్నారు. క్యాస్ట్, రిలీజియన్ ఇలాంటివన్నీ మధ్యలోకి తీసుకొస్తున్నారు అని చెప్తున్నారు. డెమోక్రసీలోని జనాల నుండి ఓట్లు కావాలి కాబట్టి ఓట్లే అన్నీ అయిపోతున్నాయి కాబట్టి ఈ క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఒక పొలిటికల్ వెపన్లా అయిపోయిందని అంటున్నారు మీరు. ఓకే, యూ వాంట్ టు టెల్ సంథింగ్? So citizens can replace bad representatives, bad leaders peacefully through votes. ఇంకోసారి ఎలక్షన్స్ పెట్టినప్పుడు ఇంకోసారి మీరు ఓట్స్ చేసి వాళ్ళని తీసేయచ్చు. పీస్ఫుల్ మెథడ్, డిక్టేటర్షిప్ కన్నా చాలా బెటర్ మెథడ్ అంటే డెమోక్రసీ అని నేను చెప్తాను. పాలిటిక్స్లో కరప్షన్ చేస్తారు చాలా మంది, దాన్ని యూజ్ చేసుకొని, కానీ ఎవరు మంచిగా చేస్తలేరు. ఇప్పుడు డెమోక్రసీ వల్ల పొలిటీషియన్స్ అనే వాళ్ళు వచ్చారు, వాళ్ళు మంచిగా చేయట్లేదు, ఇంకెందుకు డెమోక్రసీ, వాళ్ళు మంచిగా చేయట్లేదు అని ఆయన అంటున్నారు. ఫస్ట్ తను మాట్లాడిన పాయింట్కి అపోజ్ చేస్తున్నా సార్. అంటే లైక్ డెమోక్రసీలో రైట్ టు ఈక్వాలిటీ, సెక్యులరిజం అన్నారు, బట్ అది జస్ట్ ఫర్ బుక్స్ అని ఉంది సార్. ఎందుకంటే ఎవరు ఫాలో అవుతలేరు రైట్ టు ఈక్వాలిటీ అని. అంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్కి వెళ్ళినా అందరినీ లైక్ డిసోసియేషన్ చేస్తున్నారు జనాల్ని, అండ్ చదువుకొని వాళ్ళు కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటో కూడా తెలుసుకొని కూడా యూనో దే ఆర్ నాట్ షోయింగ్ ఈక్వాలిటీ అండ్ సెక్యులరిజం అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ అన్నారు. అసలు ప్రొటెక్షనే లేదు మైనారిటీస్కి, జస్ట్ అది యాక్ట్ ఉందేమో ఉంది, బట్ అది ఇంప్లిమెంటేషన్ సరిగా లేదు. ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం కదా సార్, ఇన్ కేస్ మ్యారేజెస్ లాగా చూసుకుంటే హానర్ కిల్లింగ్స్ ఆర్ మైనారిటీస్ వాళ్ళని చదువుకోలేకపోవడం ఇప్పటికీ కూడా, ఇంకా అది ఎలాంటి డెమోక్రసీ సార్? సో యాక్చువల్లీ మీరు చెప్తున్న పాయింట్ ఏంటి అంటే ఈవెన్ దో డెమోక్రసీ ఉన్నా సరే మనం చాలా ప్రాబ్లమ్స్, హానర్ కిల్లింగ్స్ లాంటి ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, రూరల్ ఏరియాస్లో డిస్క్రిమినేషన్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికీ కూడా రూరల్ ఏరియాస్లోని ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఊరి చివరిలో ఉంచడము, వాళ్ళకి ఈక్వాలిటీ అనేది ఉండకపోవడం, మరి ఇంకా ఈక్వాలిటీ అనేది రియాలిటీలో లేనప్పుడు డెమోక్రసీ ఉండడం ఎందుకు అని అంటున్నారు వాళ్ళు కూడా సార్. ప్లస్ చదువుకున్న వాళ్ళు కూడా చేస్తున్నారు సార్ యాక్చువల్లీ. యా, రైట్ టు ఈక్వాలిటీ అనేది తెలిసినా తెలియకపోయినా సరే ఇంకేం ఉపయోగం లేదు కదా, ఎందుకు డెమోక్రసీ అని అంటున్నారు మీరు. సార్ కరప్షన్ ఇంకా మిస్యూజ్ ఆఫ్ పవర్ అని అన్నారు. అండ్ దానివల్ల ఐ విల్ సే కోర్స్ని అప్రోచ్ అవ్వండి, ప్రెస్కి చెప్పండి, సివిల్ సొసైటీకి అవేర్నెస్ తీసుకురావాలి. అండ్ డెమోక్రసీ ఈజ్ అ బ్రూమ్, నాట్ ఎ బుల్లెట్ ఫర్ టు క్లీన్ అవర్ పాలిటిక్స్ సార్. ఈ పాలిటిక్స్ ఇవన్నీ మనకు ఒక వెపన్ అయింది అని అంటున్నారు, కానీ కోర్ట్స్ ఉన్నాయి, ఈ పాలసీస్ ఇవన్నీ ఉన్నాయి, దాన్ని కరెక్ట్గా అప్రోచ్ అవుతే సొల్యూషన్ దొరుకుతుంది. ఇండియాలో మనం ఫాలో అయ్యేది ఫ్లూయిడ్ డెమోక్రసీ సార్. మీరు అనుకుంటున్నారు ఫ్యూడల్ డెమోక్రసీ? ఐ థింక్ నా ఒపీనియన్ అంటే వీ షుడ్ ఫాలో వర్కింగ్ డెమోక్రసీ. ఎందుకంటే ఆమె చెప్పింది ఏంటంటే రైట్ టు ఓట్ అని చెప్పింది. ఇండియాలో ఫాలో అయ్యే సిస్టమ్ ఎట్లుందంటే నాట్ ఫర్ రైట్ టు ఓట్, ఇట్స్ ఫర్ రైట్ టు బ్రాందీ ఆర్ రైట్ టు మనీ. ఫస్ట్ థింగ్ అంటే అది సార్. అండ్ ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ ఆన్ ద రిప్రజెంటేటివ్స్. అంటే మనం ఇండియాలో ఫాలో సిస్టమ్ ఏంటంటే రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కదా. రిప్రజెంటేటివ్స్ కరెక్ట్ అయినప్పుడు ఎవరు వస్తారు సార్ ఫస్ట్ డెమోక్రసీని కరెక్ట్ చేయడానికి? మరి ఏం చేయాలంటారు సార్? అట్లాంటి టైంలో ఎవరైనా ఒకరు వైజ్ లీడర్ని పెడితే అది ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి కదా సార్. డెమోక్రసీ రైట్ టు మందులో అయిపోయింది, సో దాని బదులు ఒక మంచి లీడర్ వస్తే కాపాడతారు కదా అని అంటున్నారు మీరు. ఎవరో వస్తారని చూసే బదులు మనమే వెళ్ళాలని చూడాలి సార్ ఎప్పుడైనా ఆ పొజిషన్కి. ఓకే, ఫైన్. సో దెన్ యు ఆర్ టెల్లింగ్ డెమోక్రసీ అనేది ఉండాలి, బట్ ఇండియా సిస్టమ్ అనేది కరెక్ట్ కదా నా ఒపీనియన్ అయితే. ఇండియన్ సిస్టమ్ అనేది ఫర్ ద కరెక్ట్ బుక్ నేమ్ సీక్ ఆఫ్ బుక్లో ఉండటానికి మాత్రం మన డెమోక్రసీ ఉంది, కానీ రియాలిటీలో డెమోక్రసీ లేదు. ఫస్ట్ థింగ్ నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అనేది ఇండియాలో ఎక్కువ ఉంది సార్. క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఎక్కువ ఉంది. అంటే నియర్లీ పార్లమెంట్లో 87% ఆఫ్ అవర్ ఎంపీ సార్ క్రిమినల్ వెళ్ళి మన పాలిస్తారు సార్ ఇండియన్ డెమోక్రసీ సిస్టంలో. మీరు చెప్తున్న పాయింట్ వ్యాలిడ్. ఒక థింగ్ ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీ తీసుకున్నాం అనుకోండి, ఒక సివిల్ సర్వెంట్ ఎక్స్ సివిల్ సర్వెంట్ ఉంటాడు, అండ్ ఒకడు 40 కేసులు 30 కేసులు ఉన్నోడు ఉంటాడు. అక్కడ మనం గెలిపించుకునేది ఎవరిని?
ఆ 40 కేసు 30 కేసులు ఉన్న వాళ్ళని గెలిపించుకుంటాం నమ్మకంగా. అంటే ప్రజల్లో మార్పు రావాలి దేనికైనా. ఫస్ట్ మన దగ్గర నుంచి మార్పు వస్తే ఏ డెమోక్రసీ అయినా మోనార్కీ అయినా ఏదైనా ఆ సిస్టమ్ బాగానే ఉండిద్ది. ఫస్ట్ మనలో మార్పు రావాలి. సో ఆబ్వియస్లీ మీరు చెప్తున్న పాయింట్ చాలా వ్యాలిడ్. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వచ్చిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిపోర్ట్ ప్రకారము ఇండియన్ పార్లమెంట్లో లోక్సభలో 46% ఎంపీస్ మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అందులోని 31% ఎంపీస్ మీద హైనెస్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అంటే రేప్స్, మర్డర్స్ చేశారని అలిగేషన్స్ ఉన్నాయి. నౌ ఆ ఇన్స్టెన్స్లోని డెమోక్రసీ ఉన్నా మొనార్కీ అన్నా ఇంకొకటే కదా, ఏం ఉపయోగం కదా అని అంటున్నారు మీరు. రైట్, ఎనీవన్ హ్యావ్ టు సే ఎనీథింగ్? సార్ ఎగెనెస్ట్లో పొలిటీషియన్స్కి పవర్ ఎక్కువ ఉంటుంది కదా సార్ వాళ్ళ దగ్గర. సో ఆ పవర్ని యూజ్ చేసుకొని మనీ కానీ ఫేక్ ప్రామిసెస్ ఇస్తారు కదా. అంటే ఇప్పుడు నేను ఒక సిటిజన్ని, నేను ఓట్ వేయాలంటే అతను వచ్చి నా దగ్గరికి వచ్చి ఇంత మనీ ఇస్తా, నీ ఓట్ నాకెయ్యు అని నా ఓట్ని లాక్కుంటున్నారు కదా సార్. సో అది ఇంకా మళ్ళీ ఎక్కువ ఉమెన్స్ కూడా అందరు పీపుల్ కూడా బెనిఫిట్స్కి అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏదైనా బెనిఫిట్స్ ఇస్తా అంటే మనం కూడా వేస్తాం కదా సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ పార్టీస్ ఫైట్ చేసుకుంటున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్కి, అంటే ఫోకసింగ్ ఆన్ పబ్లిక్ వెల్ఫేర్స్ కాకుండా వాళ్ళ ఫైటింగ్స్ కోసమే. అంటే డెవలప్మెంట్ గురించి ఆలోచించకుండా పవర్లోకి రావడం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. సో ఇది బెస్ట్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ కాదు. సో డెమోక్రసీ అనేది బెస్ట్ ఫామ్ కాదు అని మీరు అంటున్నారు. ఎందుకంటే బేసికలీ ఎవరినైతే ఎన్నుకుంటున్నామో వాళ్ళు జనాల కోసం కాకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు పవర్కి వస్తేనే అంత మంచి అని వాళ్ళు అనుకుంటున్నారు. జనాల కోసం అయితే ఏం ఆలోచించట్లేదు. ఫ్రీబీస్ ఆ టెంపరీగా ఆ రోజు ఓటు పడుతుందా లేదా అని మాత్రమే చూస్తున్నారు. అంతే కదా సార్? హ్యాస్ షీ సెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కోర్ట్స్ అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు, కానీ ఆ కోర్ట్స్కే వెళ్ళనీయకుండా చేస్తున్నారు కదా సార్ పాలిటిక్స్ వల్ల అండ్ పొలిటీషియన్స్. సో ఇట్ ఈస్ నాట్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్ట్సే సరిగ్గా లేవు. కోర్ట్సే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరెంట్ రీసెంట్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం 5 crore కేసెస్ పెండింగ్ ఉన్నాయి సుప్రీంకోర్టు, హైకోర్టు అండ్ లోకల్ కోర్ట్స్లో. ఇంకా కోర్టులు ఉంటే మాత్రం ఏం ఉపయోగం అని అంటున్నారు. సో ఎక్కడ ఎగ్జిక్యూటివ్లోని లెజిస్లేచర్లో ప్రాబ్లం ఉంది, అలానే జ్యుడిషియర్లో కూడా ప్రాబ్లం ఉంది. మరి జనాలకు సొల్యూషన్ ఏంటి? మరి ఇదంతా డెమోక్రసీ వల్ల వచ్చిందంటారా? డెమోక్రసీ ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందంటారా? నన్ను అడిగితే డెమోక్రసీ ఉండాలంటాను సార్. ఇప్పుడు కనీసం వాళ్ళు అలా చేస్తున్నారని మనం అడగడానికి ఒక రైట్ ఉంది. అదే ఒక కింగ్ రూల్ చేస్తుంటే ఆడు మంచి చేస్తే మంచి సార్, ఆడు చెడు చేస్తే హూ ఇస్ రెస్పాన్సిబుల్? ఎవరిని అడుగుతాం సార్? అని అడగగలమా? ఇప్పుడు మనకు డెమోక్రసీ ఉంది కాబట్టి మనం ఓట్ చేస్తున్నాం కాబట్టి ఆయన తప్పు చేస్తే తప్పు అని చెప్పగలుగుతున్నాం. పోనీ నెక్స్ట్ టైం దింపగలుగుతున్నాం. జరగచ్చు అలా, మనీ తీసుకోవచ్చు, మందు తీసుకోవచ్చు, కానీ అది మనలో మార్పు ఉండాలి కదా సార్. అంటే ఇప్పుడు ఒకవేళ మందు తీసుకొని మనీ తీసుకొని కూడా వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఓట్ చేయొచ్చు. వాళ్ళు నచ్చిన వాళ్ళకి ఓట్ చేసి వాళ్ళు నచ్చినట్టు చూసుకోవచ్చు. ఐ థింక్ డెమోక్రసీ కరెక్ట్ అనుకుంటా. మీరేమంటున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రసీ అయినా మొనార్కీ అయినా సరే మనిషి బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొనార్కీలోనైతే కనీసం క్వశ్చన్ చేయడానికి కూడా హక్కలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియాలో కిమ్ ఏం చేసినా సరే ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. అది మీరు చెప్తున్న ఆర్గ్యుమెంట్. ఓకే, సో ఎసెన్షియల్లీ మీరు అందరూ చెప్తున్న దాంట్లో ఏంటి అంటే మెయిన్ థింగ్ డెమోక్రసీలో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మీరేం చెప్తున్నారనంటే డెమోక్రసీలో ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నారంటే మీరు డెమోక్రసీలో ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేయడానికి సొల్యూషన్ కూడా ఉంది. అంతే కదా మీరు చెప్తుంది? అయితే నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇండియా డెమోక్రసీలో ఉంది, జరగాల్సిన డెవలప్మెంట్ జరిగిందా? మరి ఏంటి దేనివల్ల జరగలేదు? మరి ఇండియాలో డెమోక్రసీ ఉంది కదా. యూఆర్ టెలింగ్ దట్ డెమోక్రసీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. డెమోక్రసీ వల్ల ఉపయోగాలు ఉన్నాయని మనం అంటున్నాం. మరి ఇదంతా జరిగేది లాస్ట్కి డెవలప్మెంట్ కోసమే కదా. మరి డెమోక్రసీ అండ్ డెవలప్మెంట్ రెండు అపోజిటా? అవ్వాల్సిన డెవలప్మెంట్ అవ్వలేదా అంటున్నారు. అంటే డెమోక్రసీ ఉంటే డెవలప్మెంట్ అవ్వదా? ఫస్ట్ చేంజ్ ఏంటంటే మనం ఫ్రీ బీస్కి అట్రాక్ట్ అవ్వకూడదు. పీపుల్ అవేర్నెస్ రావాలి. వచ్చినప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం అనుకోండి. లాస్ట్ టైం 2014లో CBN గవర్నమెంట్ ఉంది. హీ విల్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద డెవలప్మెంట్ సైడ్ రాదర్ దెన్ ద ఫ్రీ బీస్. ప్రజెంట్ 2019లో ఏదైతే వచ్చిందో జగన్ గవర్నమెంట్, వాళ్ళు ఫ్రీ బీస్కి అట్రాక్ట్ అయ్యారు. ఫ్రీ బీస్ అట్రాక్ట్ అవ్వడం వల్ల చాలా ఇష్యూస్ వచ్చినాయి మనకి. ఏంటి అంటే మన ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఇన్స్టెంట్గా మనకి డబ్బులు వచ్చినా లేదని ఆలోచిస్తున్నారు, క్రెడిట్ అయినా లేదని చూస్తున్నారు. అంతేగాని మన పిల్లలకి ఏదన్నా అవకాశాలు వచ్చినా లేదా ఫ్యూచర్ గురించి ఆలోచించుకోకుండా ప్రెజెంట్ సిస్టంలో నా చేతిలో డబ్బులు ఉన్నాయా లేదని ఆలోచిస్తారు. అది అక్కడ దాకే పనికి వచ్చింది కానీ ఫ్యూచర్లో పనికిరాదు సార్. 100 రూపాయలు ఇవ్వడం వల్ల నీకు ప్రయోజనం లేదు. 100 రూపాయలు సంపాదించుకోవడం చూపించినప్పుడే నీకు ప్రయోజనం వచ్చింది. అది ప్రజల్లో మార్పు రావాలి, నాయకుల్లో మార్పు రావాలి. అది సార్. ఓకే ఫైన్. బట్ డెమోక్రసీ అయితే కంటిన్యూ అవ్వాలి. డెవలప్ ఈ సిస్టమ్ అయితే కాదు. ఓకే ఫైన్. ఇది అంతా ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్ అంతా వచ్చిందంటే చైనాలో డెమోక్రసీ లేదు, అథారిటేరియనిజం మొనార్కీ ఉంది, కానీ అక్కడ చాలా ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. ఇండియాలోని డెవలప్మెంట్ అవుతున్నా సరే మనం ఎక్స్పెక్ట్ చేసినంత జరగాల్సినంత అవ్వట్లేదని
ఒపీనియన్. అఫ్ కోర్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా సరే ఇది వన్ ఆఫ్ ది ఒపీనియన్. అవుతుందని కొంతమంది, అవ్వట్లేదని కొంతమంది. నా అవ్వకపోవడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజనే డెమోక్రసీ అని అంటారు. మరి మీరు ఇది యాక్సెప్ట్ చేస్తారా? డిక్టేటర్షిప్ ఇలాంటివి ఉండడం వల్ల ఫియర్ కిల్స్ క్రియేటివిటీ, వాయిస్ నొక్కేస్తుంది. సో ఈ డెమోక్రసీ ఉండడం వల్లనే వాయిస్ ఉంటుంది అండ్ ఇట్ క్రియేట్స్ ఓపెన్ డోర్స్ ఫర్ ఆపర్చునిటీస్ యాజ్ వెల్. ఆబ్వియస్లీ వాట్ యూ టోల్డ్ ఈస్ 100% కరెక్ట్. ఏంటంటే ఎప్పుడైతే మాట్లాడే హక్కు ఉంటుందో అప్పుడు స్కోప్ ఉంటుంది. మనకు ఉండే క్రియేటివిటీని కానీ మన ఇన్నోవేషన్ కానీ బయటికి తీసుకొని రావడానికి. మనం చెప్పేది ఎవరైనా యాక్సెప్ట్ చేయరేమో, కరెక్ట్ కాదేమో అని చెప్పి మనకు భయం ఉంటుంది డిక్టేటర్షిప్లో అయితే. ఓకే ఫైన్. ఎనీవన్ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? సార్ డెమోక్రసీలో నార్మల్గా అంటే మనకు కావాల్సింది జస్టిస్ కదా సార్. అంటే మనం వాళ్ళని ఎంచుకునేది మనకు న్యాయం జరగడానికి. సో ఇప్పుడు అంటే రీసెంట్గా వెలుగులోకి వచ్చిందైతే అంటే ఒక రేప్ కేసు, కోల్కతాలో జరిగిన రేప్ కేసులో. సో అందరూ దానికి అగేన్స్ట్గా అంటే ప్రొటెస్ట్ చేసిర్రు, అంటే మాకు జస్టిస్ కావాలి అది ఇది అని చెప్పేసి. ఆమె ఒక డాక్టర్ అయినా కూడా రేప్ జరిగినందుకు అందరూ కన్సర్న్తో దాన్ని ప్రొటెస్ట్ చేసినప్పుడు దానికి తగిన న్యాయం రాకపోవడంతో పాటు మమతా బెనర్జీ గారు సీఎంగా ఉన్నారు అప్పుడు. సో తను కూడా అంటే దాన్ని జస్టిస్ రాకుండా ఆపేసినారు అని చెప్పేసి ఒక అలిగేషన్ కూడా వచ్చింది కదా సార్. ఓకే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఉమెన్ బయటికి తిరగకూడదు అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు నైట్. యా అఫ్ కోర్స్ యా ఇది డెమోక్రసీలో ఉన్న వన్ ఆఫ్ ద ఇల్ చెప్తాడు. ఓకే ఫైన్, చెప్పండి మీరు ఏదో చెప్తాం అనుకుంటున్నారు. ఏంటంటే తండ్రి కొడుకు పాలన పెరిగిపోయింది ఇండియాలో. అంటే ఒక ఫ్యామిలీకి కట్టుబడి లేదు కదా ఇండియా అనేది. ఇట్స్ డెమోక్రటిక్ అండి, ఎవరైనా వచ్చి రూల్ చేయొచ్చు. కానీ కొన్ని ఫ్యామిలీస్ ఏం చేస్తున్నాయంటే ఇండియాలో వాళ్ళ వారసత్వానికే కట్టుబడి ఉన్నట్లు ఉంటున్నాయి. అంటే ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ ఫ్రమ్ ద పీపుల్ సార్. ఎందుకంటే మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టేట్లో అయినా సెంట్రల్ అయినా, స్టేట్లో అయితే సీఎం క్యాండిడేట్ని చూసి ఓటేస్తున్నాం మనం, సెంట్రల్లో అయితే పీఎం క్యాండిడేట్ని చూసి ఓటేస్తున్నాం. కానీ మన నియోజకవర్గం ఎమ్మెల్యేనో ఎంపీనో చూసి ఓటేయట్లేదు. ఫస్ట్ థింగ్ ఇన్ ద అవర్ సిస్టమ్ ఈజ్ వాళ్ళ పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తాం, మోడీని చూసి ఓటేస్తున్నాం. అదే కానీ వాళ్ళ మాన్యాన్ని బట్టి ఉండేది. అంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళని చూసుకొని ఓటేయాలి, కానీ ఆల్ ఓవర్ ద కంట్రీలో వాళ్ళు కాదు కదా సార్ మెయిన్ థింగ్. ఇంకోటి ఏంటంటే క్యాస్ట్ పాలిటిక్స్ మన ఇండియాలో ఎక్కువ ఉన్నాయి సార్. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫస్ట్ డెమోక్రసీ బాగుండాలంటే లీడర్స్ మంచిగా ఉండాలంటే క్రియేట్ చేయాలి లీడర్స్ని. అంటే ఫస్ట్ క్లాస్ నుంచే ఎథిక్స్ అనే సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేసి అంటే పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ తీసుకురావాలి సార్ పిల్లల్లో కూడా. అప్పుడే వాళ్ళు లీడర్స్ లాగా తయారవడానికి మెయిన్ స్కోప్ ఉంది. సో పొలిటికల్ అవేర్నెస్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. ఓకే. ఇప్పుడు ఇండియాలో ఏమవుతుందంటే పాలిటిక్స్లోకి వెళ్తామంటే అదొక క్రైమ్లా చూస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువైతే గెలుస్తామో లేదో అంటే పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి సార్ వెళ్ళడానికి. యా దట్స్ యువర్ ఒపీనియన్. ఫైన్. ఎనీవన్ వాంట్ టు యాడ్ సంథింగ్? రాకేష్? సార్ ఎడ్యుకేషన్ కూడా కరెక్ట్ లేదు సార్. ఇప్పుడు అంటే డెమోక్రసీలో ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్తారు కానీ కరెక్ట్ ఇయ్యరు. పాలసీస్ కూడా కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసే విధానం కరెక్ట్ లేదు సార్. ఫస్ట్ ఇండియా డెమోక్రసీ అయితే మాత్రం ఏంటి, ఇంకా చాలా మందికి రావాల్సిన ఎడ్యుకేషన్ రావట్లేదు. గవర్నమెంట్ స్కూల్లో క్వాలిటీ లేదు. ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళి చనిపోతున్నారు. బాత్రూంలోని ప్రసవాలు జరిగిన స్టోరీలు చాలా ఉన్నాయి బెడ్లు లేకపోవడం వల్ల. ఇంకా డెమోక్రసీ ఉంటే మాత్రం ఏం ఉపయోగం? మరి డెమోక్రసీ వాళ్ళు డెవలప్మెంట్ రాలేదు కదా అని ఆయన అంటున్నారు. Democracy as a system has many flaws, sir, like you mentioned, but there is also scope for development, sir. Whereas for other form of government, there is no scope, sir. No guarantee that they'll provide education, they'll provide equal opportunities and anything. So there's definitely flaws in democracy. Relative to all these, democracy is the best form. So what you are telling that since in the democracy, at least they have to be accountable and responsible to the people, they will take action. But it is not the case with any other monarchy or authoritarian forms of government. That is the thing you want to tell, of course. సార్ తను డెమోక్రసీ డెవలప్మెంట్ అంటున్నారు కదా సార్. ఇప్పుడు మన తరపున పొలిటికల్ లీడర్స్ ఉంటారు. వాళ్ళకి ప్రతి ఇయర్ ఇంత బడ్జెట్ అని గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. దేనికి? మనం డెవలప్మెంట్ లైక్ రోడ్స్ కోసం. సో మొన్న జరిగిన వికారాబాద్ ఇన్సిడెంట్స్లో రోడ్డే మేజర్ ప్రాబ్లం కదా సార్. 8 years నుంచి అక్కడ రోడ్ శాంక్షన్ అయినా లేదు. డెమోక్రసీ ఎట్లా బెస్ట్ అవుతుంది సార్? If democracy is not the best form of government, what is the best form of government other than that? She is telling. So since many of you are opposing, telling that there are flaws in the democracy, now you only suggest the best form of democracy, best form of government, if not democracy అని అడుగుతున్నాడు. మేకింగ్ చెక్స్ ఆన్ ద గవర్నమెంట్ సార్ ఫస్ట్ థింగ్. యు ఆర్ సపోర్టింగ్ డెమోక్రసీ దెన్. డెమోక్రసీ ఉండాలి దాన్ని. డెమోక్రసీ ఉండాలని చెప్తున్నాను ఫస్ట్ నుంచి. కాకపోతే మన ఇండియాలో సిస్టంలో ఏంటి ఫాల్స్ ఉన్నాయని నేను చెప్పేది ఫస్ట్ నుంచి. సో ఆ ఫ్లాస్ని కరెక్ట్ చేయాలి. జ్యుడిషియల్ని ఇంకా పవర్ చేయాలి సార్ మన ఇండియన్ సిస్టంలో. ఫస్ట్ ఏంటంటే కామెడీ సుప్రీం రైట్ టు ఈక్వాలిటీ ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎంతమంది లేడీస్ ఉన్నారు సార్ ఇప్పుడు దాకా? జీరో. మరి అక్కడే సార్ ఈక్వాలిటీ ప్రొడక్ట్ చేయాల్సిన వాళ్ళే చేయలేకపోతున్నప్పుడు ఇంకెందుకు? వారసత్వంగా వస్తుంది దాని జస్టిస్ కూడా. మిగితే సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు ఇండిపెండెన్స్ ఇప్పటి వరకు ఓన్లీ 11 judges ఆర్ దేర్.
ఓన్లీ 4% ఆఫ్ ద జడ్జెస్ ఆర్ ఉమెన్. ఇప్పటి వరకు ఒక చీఫ్ జస్టిస్ ఉమెన్ లేరు. రైట్, దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. ఆబ్వియస్లీ ఉమెన్ ఇన్ జ్యుడిషియరీ అనేది ప్రాబ్లం. అట్లనే కాకుండా ఈ జ్యుడిషియరీలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెపోటిజం. ఇప్పుడు రీసెంట్గా మీరు చూస్తే ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జ్ డబ్బులతో దొరికిపోయారు. యా, సో ఆఫ్కోర్స్ జ్యుడిషియరీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే అది యాక్సెప్ట్ చేద్దాం. మరి సొల్యూషన్ ఏంటి? జ్యుడిషియల్గా జస్టిస్ అనేది రాకపోవడంతో పాటు అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ని బట్టి సిజేఐ గారు ఉన్నారు కదా, సో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా అక్కడ అంటే మనం కోర్ట్స్లో చూస్తున్నాం సార్. సో అతని పైకి షూ విసరడం అలాంటివి జరిగినాయి కదా. సో అంటే మనకు డెమోక్రసీ ఆ కోర్ట్స్లోనే మనకి ఇప్పుడు న్యాయం జరుగుతుంది కదా సార్. సో ఫస్ట్ అక్కడున్న లాయర్స్కి ఈవెన్ సిజేఐకి కూడా అక్కడ పాపం న్యాయం జరగడం లేదు. సొల్యూషన్ అంటే లైక్ ఫస్ట్ మెజారిటీ మ్యానిపులేషన్ ఆగిపోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, సెన్సార్షిప్ ఆఫ్ ప్రెస్ చేయొద్దు. యాక్చువల్లీ ఐ మీన్ ఇప్పుడు మోస్ట్లీ న్యూస్ పేపర్ ఆర్ ప్రెస్ అనేది లైక్ మెజారిటీ బయాస్డ్ పైన వస్తున్నాయి అండ్ పీపుల్ ఒపీనియన్స్ కూడా దాన్ని బట్టే తీసుకుంటారు. అది సెన్సార్షిప్ కాదు. సెన్సార్షిప్ అంటే గవర్నమెంట్ రెగ్యులేట్ చేయడం, ఇది మాత్రమే చేయాలి, ఇది మాత్రమే చేయకూడదని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు చెప్పిన పాయింట్ వ్యాలిడ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయడము, వాళ్ళకి నచ్చినట్టు రావడం, అదిగా మీరు చెప్తున్నారు. వాట్ ఎవర్ షీ టోల్డ్ రైట్ నౌ ఇస్ what are the changes that we can bring into democracy, which indeed tells us that democracy is best now. I am telling that there is biasness in that system. So how can that be agreement for democracy? Democracy is the best form of government, sir. Okay, but that system implementation is not right. Okay, so say most of you హ్యావ్ అన్ ఆర్గ్యుమెంట్ దట్ అండ్ మీదే కాదు వరల్డ్ వైడ్ కూడా మీరు ఎలాగా డెమోక్రసీ కావాలా వద్దా, ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ ఆలోచించిన తర్వాత వేరే దాని గురించి కూడా ఆలోచించారు. ఫర్ ఎగ్జాంపుల్ మెజారిటేరియనిజంలో డెవలప్మెంట్ జరగవచ్చు. కాకపోతే ఏమవుతుందని అంటే జనాల గురించి పట్టించుకోరు, గ్రోత్ గురించే చూస్తారు. నా అలా ఉన్నప్పుడు కూడా అది ఆ రూల్ చేసే పర్సన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1980 టైంలోని ఇండియా అండ్ చైనా ఇద్దరు ఒకే పొజిషన్ ఉండేవారు. అప్పుడు చైనాలోని డెంగ్ జియోపింగ్ అనే ఒక ఆయన వచ్చారు. ఆయన న్యూ గ్రేట్ లీప్ ఫార్వర్డ్ అనే ఒక కొత్త స్కీమ్స్ లాంటివి తీసుకుని వచ్చాడు. దాంతో చైనీస్ గ్రోత్ చాలా ఎక్కువ పెరిగింది. ఓకే, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మరీ అంత గొప్పగా పనిచేయలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఆయన జీ జిన్పింగ్ అనే ఆయన వరల్డ్ వైడ్ ఆయన ఎలా బిహేవ్ చేసినా సరే చైనా వరకు డెవలప్మెంట్ తీసుకొస్తున్నాడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఆ ఇన్హరెంట్ పర్సన్ బట్టి ఉంటుంది. వాళ్ళు డెమోక్రసీకి అక్కడ ఉన్న జనాలకి రెస్పాన్సిబుల్ కాదు. వాళ్ళు ఒకవేళ మంచోళ్ళు అయితే మంచిగా జరుగుతుంది, చెడ్డోళ్ళు అయితే చెడ్డగా జరుగుతుంది. ఇప్పుడు కిమ్ మంచోడు కాదు, నార్త్ కొరియాలో మంచి జరగట్లేదు. అక్కడ వాళ్ళు మంచోళ్ళు అయితే వాళ్ళు చేయాలని అనిపిస్తే చేస్తారు. కానీ డెమోక్రసీ అనే దాంట్లో ఏం జరుగుతుంది, మంచా చెడ అనేది మనం ఎన్నుకునే దాన్ని బట్టి ఉంటుంది. రైట్, సో మనం మంచోళ్ళని ఎన్నుకుంటే మంచి వస్తుంది, చెడ్డోళ్ళని ఎన్నుకుంటే చెడ వస్తుంది, అంతే కదా. రైట్, సో మరి దీనికి ఇదంతా మన ఈ డిస్కషన్ మొత్తానికి అవుట్కమ్ ఏంటి? అయితే దీనికి అవుట్కమ్ కింద చాలామంది ఎక్స్పర్ట్స్, డిఫరెంట్ స్కాలర్స్ వీళ్ళందరూ ఏం చెప్పారంటే డెమోక్రసీ ఈజ్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. డెమోక్రసీ ఈజ్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, బట్ ఇట్ ఈస్ ది బెస్ట్ అంటిల్ ఎనీ అదర్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ విల్ బి డిస్కవర్డ్. డెమోక్రసీలో తప్పులు ఉన్నాయి, డెమోక్రసీ ఈజ్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. కానీ దీనికన్నా మంచి మంచి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కనిపెట్టేంత వరకు ఇదే బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చాలామంది చెప్పారు. అంతే కదా, డెమోక్రసీలో తప్పులు ఉన్నాయి, తప్పులు లేవని ఎవరు అనట్లేదు. ఇన్ డెమోక్రసీ దేర్ ఆర్ ఫ్లాస్. డెమోక్రసీ ఈజ్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. దీస్ ఆర్ నాట్ వర్డ్స్ ఆఫ్ మైండ్, దీస్ ఆర్ ద వర్డ్స్ గివెన్ బై యుఎస్ఏ ప్రెసిడెంట్. ఇప్పుడున్న ట్రంప్ కాదు, అర్లియర్ ప్రెసిడెంట్స్. సో డెమోక్రసీలో ఫ్లాస్ ఉన్నాయి, కానీ ఇంక దీనికన్నా మంచిది ఎవరు కనిపెట్టలేకపోతున్నారు కదా. మొనార్కీ ఓకే, అథారిటేరియనిజం ఓకే ఉన్నాయి, కానీ దానివల్ల నిజంగా జనాలకి మంచి జరుగుతుందా లేదా అంటే లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాలోని ఒక్క ఫెమైన్ కూడా రాలేదు. ఎందుకంటే జనాల ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళని ఆకలితో పెట్టడం ఇష్టం లేదు. కానీ చైనాలోని అంత గ్రోత్ చూసిన చైనాలో 1949 తర్వాత నుండి ఇప్పటి వరకు 3 ఫెమైన్లు వచ్చాయి. రైట్, సో ఆబ్వియస్లీ ఆ పర్సన్స్ మంచి వాళ్ళు అయితే అది ఏ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అయినా ఉంటుంది. బట్ ఇండియా లాంటి కంట్రీలోని మీరు చెప్పినట్టు డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి కాబట్టి అందరినీ సపోర్ట్ చేయడానికి మీరు తీసుకున్న ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ హైలీ యాక్సెప్టబుల్. ప్రో తీసుకున్నా అగెయిన్స్ట్ తీసుకున్నా హైలీ యాక్సెప్టబుల్. బట్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటి అవ్వాలి అని అంటే జనాలకి అవేర్నెస్ కావాలి. మీరు చెప్పినట్టు మంచోళ్ళని ఎన్నుకోవాలి. మనకు అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఉన్నోళ్ళు ఎవరు మంచోళ్ళు, అందరూ చెత్తలో ఉన్నట్టు. సో మీరు చెప్పినట్టు చిన్నప్పటి నుండి పొలిటికల్ ఎడ్యుకేషన్ జరగాలి, అవేర్నెస్ రావాలి, చేంజ్ షుడ్ బి స్టార్టెడ్ ఫ్రమ్ అస్. ఇవన్నీ చేయాలి.
అండ్ ఆ చేంజ్ మొత్తానికి మీరే నాందవ్వాలి ఫ్యూచర్ సివిల్ సర్వెంట్స్ కాబట్టి. డెవలప్మెంట్ అనేది నాట్ ఓన్లీ డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్, డిపెండ్ ఆన్ ద పీపుల్ కూడా. అంటే నారాయణమూర్తి గారు చెప్పినట్లు 8 hours ఓన్లీ ప్రొడక్టివ్ వర్కింగ్ ఇన్ ఇండియా షుడ్ బి ఇంక్రీజ్ చేస్తారు ఇట్. అంటే యూత్ ఇండియాలో ఫస్ట్ ఏంటంటే మనకి యూతే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ అసెట్ ఆఫ్ ద ఇండియా ఈజ్ యూత్, డెమోగ్రఫీ. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళకి వర్కింగ్ స్కిల్స్ పెంచేలా చేయాలి. నాట్ ఓన్లీ త్రూ ద అంటే గవర్నమెంట్ వచ్చింది ఎవరో వచ్చి ఏదో చేయడం కాదు, మనమే ఏదన్నా ఒక సిస్టమ్ని ఎన్నుకొని దాన్ని ఫాలో అవ్వకుండా వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే మన దగ్గర మార్పు రావాలి సార్. ఫస్ట్ ప్రజల్లో మార్పు రావాలి. ఏజ్ అయినా అండ్ వాళ్ళకి చెక్స్ అనిపించాలి. అరే ఇది చేస్తే తప్పని ప్రజలు నిన్నే వ్యతిరేకిస్తారేమో అనే భయం రావాలి వాళ్ళ దగ్గర. తీసుకురావాలంటే ఫస్ట్ చేయాల్సింది మనమే. ఇక్కడి నుంచి ప్రతి స్టెప్లో గవర్నమెంట్కి మనం అంటే భయం రావాలి. వాళ్ళంటే మనకు పోలీసులు అంటే చూసి మనం ఎట్లా భయపడతామో, మనం చూసి ఒక పర్సన్ చూసి కూడా ఒక ఎమ్మెల్యే అలా భయపడాలి, ఒక ఎంపీ అలా భయపడాలి, ఒక మినిస్టర్ అలా భయపడాలి. అప్పుడే చేంజ్ వచ్చేసి ఆ సిస్టంలో. ఫైనల్ కన్క్లూజన్ ఇస్ దట్ డెమోక్రసీ హ్యాస్ ఫ్లాస్. డెమోక్రసీ ఇస్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, బట్ ఇట్ ఈస్ ది బెస్ట్ until any other best form of government will be discovered. Okay, yeah, thank you.